ఎందుకులేనా రాజకీయం, వాళ్ళు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు రావడం లేదని మా జిల్లా అధ్యక్షుడు గారు గుర్తు చేస్తా ఉన్నారు. మరి యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయినా రివ్యూ చేసుకోలేదు. ఎమ్మెల్యే గారు కూడా మరి అట్లనే ఉన్నారు. ఇప్పటికన్నా కొంచెం శ్రద్ధ పెట్టండి, ఈ పరీక్షల కాలంలో పిల్లల మీద ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ. ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. అట్లా ఒక్క రూపాయి ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలవాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ ను ఓడగొట్టాలి, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నాం. సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళు ఎట్లన్నా తిరగండి, 2 సీట్లు ఎక్కువ గెలవండి, కానీ ప్రజలను విస్మరించకండి, ప్రజా సమస్యలను విస్మరించకండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు అని పెద్ద నాయకులు ఉంటారండి. వారు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసిన. केसीआर साहब बहुत मीठे बातें करके माइनॉरिटियों को गुमराह करे बोल के उन्होंने स्टेटमेंट दिए. मैं शब्बीर भाई से यही पूछना चाह रही हूँ, शब्बीर भाई आप याद करिए, माइनॉरिटी डिक्लेरेशन करके आप दिए, उसमें क्या दिए शब्बीर भाई? माइनॉरिटियों के लिए अलग से 1.5 लाख शादी मुबारक देते, ऊपर से 1 तोला सोना देते बोल के बोले. आज तक किसी शादी में जाके कांग्रेस पार्टी की तरफ से एक भी चेक दिए क्या? 1 तोला सोना किसी को दिए क्या? माइनॉरिटी डिक्लेरेशन में जितने भी इश्यूज बोले, इमामों को मौजनों को तनख्वाह देते बोले, बढ़ाते बोले, बच्चों को सेपरेट स्कॉलरशिप देते बोले, 4000 करोड़ बजट में रखते बोले. कितना रखे है ना? 2000 करोड़ भी पूरा नहीं रखे. और शब्बीर भाई उल्टा आज भी केसीआर साहब के ऊपर रो रहे. मैं बोल रही हूँ ना साहब, इनको हजम नहीं हो रही है चीज की, सरकार में आए कैसे. अभी तक वो खुद हैरान है कि हम लोग सरकार में हैं. अभी तक ऑपोजिशन पार्टी के जैसा इनका रवैया है, ऑपोजिशन पार्टी के जैसा इनका बर्ताव है, जिसकी वजह से लोगों को बहुत ज्यादा नुकसान हो रहा है. यही हमारा कंसर्न है. माइनॉरिटियों के वास्ते हमेशा केसीआर हमदर्द रहे हैं. बीआरएस पार्टी माइनॉरिटियों के वास्ते काम करने वाली पार्टी है. आगे चल के भी हमारा रवैया वैसे ही रहेगा. थैंक यू. What is it? Congress government trying to implement the LRS. Well, అంతకుముందు ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఏమన్నారు? నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఎల్ఆర్ఎస్ కి మీరు 0 అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజల సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపించారు. రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం. కామారెడ్డిలో ఉన్న మన 3 మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు 21,000 అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఆ 21,000 అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని, అసలు 1 రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇయాల చెప్తా ఉన్నాం, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో. కాబట్టి ఖచ్చితంగా 0 రూపాయలతోని ఎల్ఆర్ఎస్ మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.